హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మాతో పాటు పిల్లలకైతే ఇడ్లీ తీసుకొచ్చాము. ఇక్కడ నా స్టైల్లో ఉప్మా ఎలా తయారు చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయినాక పచ్చెనపప్పు వేసుకుంటాను. అది వేస్తే కొంచెం వేగిన తర్వాతనే ఇంకా ఏవైనా పోపు దినుసులు వేస్తాను. నెక్స్ట్ ఇదిగోండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అయితే ఉప్మాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్. నాకైతే అలానే అనిపిస్తుంది. కరివేపాకు లేకపోతే ఉప్మా స్మెల్ ఉండదు కదా, నాకు అంటే ఏదో తగ్గింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అవన్నీ వేగినాక ఇంకా మినపగుళ్ళు కూడా వేసుకొని ఇంకా మొత్తం కలిపేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటాను. వాటర్ బాగా తెరిలిన తర్వాతనే నేను ఉప్మా రవ్వను వేస్తాను. నార్మల్గా ఉప్మా రవ్వని చాలామంది వేయిస్తారు కదా, నేను వేగించనమాట. వేగించకుండా ఈ ఎసరు అనేది బాగా తెరిలితే మనకి ఉప్మా రవ్వ వేగకపోయినా చాలా బాగా వస్తుందండి ఉప్మా. ఇంకా నేను ఇంకొకటి చెప్తున్నాను, నా స్టైల్ అని ఎందుకు అన్నానంటే, ఉప్మాలో నేను ఉల్లిపాయలు అయితే వేయను, నాకు నచ్చదు, జిగురుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఉప్మాలో ఉల్లిపాయలు ఉంటే తీసి పక్కన పెట్టేస్తాను ఎక్కడైనా సరే. అందుకని ఇది నా స్టైల్ ఉప్మా అన్నాను. ఓకే, రెడీ. ఉప్మా అయితే ఈరోజు చాలా బాగుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.